जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तावत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया दरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं परं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतम् निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रित भागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् జై గోవింద. మనం పొద్దున నిన్న మొన్న కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని గురించి చెప్పుకుంటున్నాం. ఆ సౌందర్యానికి దృష్టి దోషం జరుగుతుందేమో అని వాళ్ళు ఇలా తయారు చేస్తారు. ఊరికే నన్ను పొగిడేస్తున్నాడు, ఇంత అందంగా ఉన్నానని. ఒక
ఒకసారి నేనేంటో చూపిస్తానని తిరుపతి కూడా సిద్ధమయ్యారేమో అనిపించింది. సరే, మొత్తం మీద ఉదయం కాత్యాయని వ్రతం చేశారు గోపికలందరూ కూడా అని చెప్పుకున్నాం. అయితే చేసింది కాత్యాయని వ్రతమైనా ఇచ్చింది మాత్రం శ్రీకృష్ణుడే ఫలాన్ని ఇచ్చాడు అని చెప్తున్నాను. ఈ విషయాన్ని భగవద్గీతలో పరమాత్మ చాలా స్పష్టం చేశాడు. ఏ అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకం అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పాడు చూడండి. ఏ అన్యదేవతా భక్తాః యజంతే శ్రద్ధయాన్వితాః, చాలా శ్రద్ధతో కూడినటువంటి పూజ ఇతర దేవతలకి ఎవరైనా చేసినప్పటికీ కూడా తేపి మామేవ, అది నన్ను ఆరాధించినట్లే అవుతుంది అన్నాడు. అయితే ఇంకేంటి ఆయన కదా, కనిపించిన ఎవరికి చేసినా నీకు చేసినట్లు అయిపోతుంది కనుక మేము ఎవరినైనా ఆరాధించవచ్చు అని మనం అంటాం. మన తెలివితేటలు చాలా గొప్పవి కనుక వెంటనే సమాధానం కూడా చెప్పాడు. దాన్ని ఏమన్నాడు? కౌంతేయ, ఓ అర్జున, విధిపూర్వకం అన్నాడు. అలా ఆరాధించడం అనేటువంటిది అవిధి అన్నాడు, విధి కాదు. ఒకవేళ నువ్వు ఎవరిని ఆరాధించినప్పటికీ కూడా అది నన్నే పొందుతుంది, సందేహం ఏమాత్రం లేదు. మనం చెప్పుకున్నాం కదా, ఓ వ్యక్తి ఉంటాడు, ఆ వ్యక్తికి సన్మానం చేశారు. ఆ వ్యక్తి సన్మానం పొందుతున్నటువంటి తాను ఫోటో గీటు అన్ని హంగామా హడావుడంతా చేసుకుని వెళ్ళాడు. స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత వాళ్ళు శాలువా కప్పారు, మాల వేశారు. ఏమండి, కోట ఆనందపడుతుందా? లేకపోతే లోపల ఉన్న చొక్కా ఆనందపడుతుందా? లేకపోతే లోపల ఉన్నటువంటి బనియన్ ఆనందపడుతుందా? అది కాకపోతే లోపల ఉన్నటువంటి శరీరం ఆనందపడుతుందా? ఎవరు పడతారు? అంటే ఈ సన్మానం ఎవరి దాకా వెళ్ళింది? జీవుడు కాదు, జీవుల్లో ఉన్న పరమాత్మ దాకా. కనుక నువ్వు ఎవరి దగ్గర ఎవరిని నువ్వు ఆరాధించినప్పటికీ కూడా నన్ను ఆరాధించినట్లే అవుతుంది. ఎందుకు? ప్రతి జీవిలో అంతర్యామిగా నేనే ఉన్నాను. నాకు ఈ రెండు శరీరాలు అయి ఉన్నాయి, నేనే అందరికీ ఆత్మ అయి ఉన్నాను కనుక నన్నే పొందుతుంది. అట్లా నువ్వు కనిపించినటువంటి ఏ శరీరానికి ఆరాధన చేసేసి నిన్నే పొందుతుంది కదా అనుకుంటే మాత్రం అది అవిధి అన్నాడు. ఎందుకని? నేను నీకు ప్రత్యక్షంగా తెలిసినప్పుడు అది అవిధి. అంటే ఎదురుగా కూర్చోబెట్టుకొని మనిషిని అతనితో ఫోన్లో మాట్లాడితే ఏమంటారు? పిచ్చివాడు, ఎదురుగానే ఉన్నాడు, అతనితో ఫోన్లో ఎందుకు? ఇండైరెక్ట్ ఎందుకు? డైరెక్ట్ కావచ్చు. అలాగే నీకు నేనే తెలిసినప్పుడు నువ్వు ఇంకొక శరీరాన్ని ఆరాధిస్తూ నిన్ను ఆరాధిస్తున్నట్లే కదా అని ఎందుకు ఆరాధించాలి? అవసరం ఏమో. కనుక అది అవిధి అవుతుంది, విధి కాదు అని చెప్పారు. అందువల్ల గోపికలు ఆరాధన చేసినటువంటి కాత్యాయని వ్రతంలో కూడా ఆరాధింపబడింది నారాయణుడే కనుక ఫలం ఇచ్చేటువంటి వాడు కూడా నారాయణుడే అవుతాడు. ఎలాగైతే ఈ శరీరం మీద ఉన్నటువంటి వస్త్రాల మీద, కోట్ల మీద వేసినటువంటి ఆ మాల వేసి సన్మానం చేసిన దాని వల్ల పొందేటువంటి ఆనందం లోపల ఉన్నటువంటి జీవుడు లేదా అందులో ఉన్నటువంటి పరమాత్మ దాకా వెళుతుందో, అలాగే ఈ చేయబడేటువంటి ఆరాధన ఏదైనప్పటికీ కూడా నాకే చెందుతుంది అన్నట్లుగా అందులోని ఫలం ఇచ్చేవాడు ఎవరో వాళ్ళప్పుడు ఆత్మే. ఆ ఫలాన్ని అనుభవించినా తానే, ఇచ్చినా తానే ఇవ్వాలి. కనుక ఈ ఫలాన్ని నేనే ఇస్తున్నాను అని చెప్పాడు. సరే, ఇంతకీ మనం చెప్పుకున్న ఉదయం వస్త్రావరణ లీల, దాని యొక్క వేదాంత అర్థం ఏదో ఊరికేనే ఆయన వచ్చి
అల్లరి చేష్ట కింద చేసేసి దాన్ని అపహరించుకోవడం అయినా అంటే అది కాదయ్యా. దేహాత్మాభిమానం అభిమానం ఒకటి ఉంది కదా మనకి, శరీరమే ఆత్మ అనుకునేటువంటి అభిమానం. ఈ శరీరం అచేతన పదార్థం అని తెలిసి, ఆత్మ చైతన్యవంతమైందని తెలిసి, ఈ శరీరం అనిత్యమైందని తెలిసి, ఆత్మ నిత్యమైందని తెలిసి జీవించగలిగేటువంటి వ్యక్తికి శరీరం మీద విలువే ఉండదు. అది స్త్రీయా, ఇది పురుషుడా, నపుంసకుడా, ఏ విధమైనటువంటి ధ్యాస ఉండదు. సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తికి శరీరం మీద ధ్యాస ఉంటుంది. అసలు నేను శరీరంతో ఉన్నానో లేకపోతే ఈ శరీరంలో ఉన్నానో ఏముండదు. ఆత్మ పరమాత్మతో రమిస్తుంది. కనుక జ్ఞానం కలిగినటువంటి ఆత్మ పరమాత్మ సంబంధమైనటువంటి ఈ సంబంధంలో ఈ శరీరం యొక్క పాత్ర ఏమి లేదు. అలాంటి ఈ విధమైనటువంటి రీతిలో ఎవరైతే శరీర అభిమానం పొంది, అంటే శరీరమే ఆత్మ అనుకుంటూ జీవనం సాగిస్తారో, ఈ అభిమానాన్ని శరీరం మీద పొంది ఉంటారో, అలాంటి వాళ్ళు పూర్తిగా పరమాత్మని శరణాగతి చేస్తే తప్ప, అది పూర్తిగా వదిలేసుకొని పూర్తిగా పరమాత్మని శరణాగతి చేస్తే తప్ప సంపూర్ణ శరణాగతి కావాలి. సంపూర్ణ శరణాగతి అంటే ఏంటి? తమ బంధుత్వాలు కానీ, తమకున్న సుఖాలు కానీ, తమ సర్వస్వాన్ని త్యజించేసేయాలి. ఆఖరికి తన శరీరం మీద ఉండేటువంటి ధ్యాసను కూడా త్యజించాలి. వీళ్ళు అక్కడి దాకా వచ్చారు. ఆ చివరి స్టేజ్ దాకా వచ్చి శరీరం మీద మళ్ళీ అక్కడ ఒక చిన్న దోషం చేశారు. మళ్ళీ ఆ దోషాన్ని సరిచేద్దాం అనుకునే సమయంలో శరీరం మీద కొద్దిగా మళ్ళీ వ్యామోహం చూపించారు. ఆ శరీరం మీద ఉండేటువంటి వ్యామోహాన్ని కూడా పూర్తిగా తొలగించేసి పరిపూర్ణ శరణాగతి వాళ్ళు చేసిన తర్వాత, అంటే శరీరం మీద కూడా ధ్యాసను వదిలేసి పరిపూర్ణంగా శరణాగతి చేసిన తర్వాత అప్పుడు వాళ్ళకి అనుమతిని ప్రసాదించారు. అంటే పరమాత్మ యొక్క పరిపూర్ణ కటాక్షం మనం పొందాలి అంటే సంపూర్ణంగా శరణాగతిలో పోవాలి. అది మన వాళ్ళు హిందీలో చెప్తుంటారు చూడండి, తన్ మన్ ధన్. 3 తన్ మన్ ధన్. తన్ అంటే శరీరం, మన్ అంటే మనస్సు, ధన్ అంటే ధనం. సర్వం కూడా పరమాత్మకి సమర్పణ చేస్తారు. ఇంకేం లేదు, నాది అంటూ ఏమీ లేదు. ఈ సంపూర్ణ శరణాగతి తత్వం పరిపూర్ణంగా తీసుకొచ్చి పరమాత్మ మనల్ని అనుగ్రహిస్తారు. ఎప్పుడైనా సరే దాన్ని చూపించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ శరీరంతో సంబంధం లేదు, ఆత్మ జీవుడు. అందువల్ల 2 చేతులు పైకెత్తి నమస్కారం చేయండి. ముందు నమస్కారం చేయండి అన్నప్పుడు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ యొక్క అంగాలు కప్పుకోవడమే అభిమానం, శరీరం మీద ఉండే జ్ఞానం. దాన్ని వదిలేసి 2 చేతులు పైకెత్తమన్నప్పుడు కొంత ఒక చేతును కప్పుకుంటారు. ఆ ఒక చేతితో నమస్కారం చేశారు, అది కాదు. ఒక చేతితో నమస్కారం చేయకూడదు. ఒక చేతితో నమస్కారం చేస్తే ఆ చేతిని అంత మటుకు ఖండించడమే దానికి శిక్ష. అది చాలా దోషం. అందువల్ల 2 చేతులతోనూ సంపూర్ణంగా శరణాగతులయ్యారు. అప్పుడు వాడిని అనుగ్రహించారు అనేటువంటిది ఇందులో మనకి తెలుసుకోవాల్సిన విషయం. వస్త్రాపహరణం అంటే అర్థం ఏంటి? మన అభిమానాన్ని దొంగిలిస్తాడు పరమాత్మ. మనకు ఉండేటువంటి అహంకారం, అభిమానం అనేటువంటి అపహరిస్తాడు. సరే, ఇంతకీ అయిపోయింది. వీళ్ళందరూ కూడా అక్కడ వెళ్ళి చల్ల నీటిని చక్కగా తాగించి పశువుల చేత వాళ్ళు తాగేసి ఆ నదీ తీరంలో ఉండేటువంటి ఒక వనంలో గోవుల్ని మేపుతూ ఉన్నారు. మేపుతూ ఒక చెట్టు కింద కూర్చొని ఉండగా బలరామకృష్ణుల దగ్గర గోపాలులందరూ కూడా వచ్చారు. వచ్చి అన్నట్ట, రామ రామ మహాబాహో కృష్ణ దుష్ట నిబర్హణ ఏషావై బాధతే క్షున్న తచ్చాంతిం కుర్మర్హద అన్నాడు. ఏమిటా? ఓ బలరాముడా, మహాబాహు అయినటువంటి ఓ బలరాముడా, శత్రునాశనం చేయగలిగేటువంటి ఓ కృష్ణుడా,
బాగా ఆకలిగా ఉంది, ఆ ఆకలి పోగొట్టుకునేటువంటి మార్గం ఏదైనా ఉంటే సూచించవా, ఇవాళ చత్తి మూటలు తేలేదు అన్నారు. అనేటప్పటికే కృష్ణుడు అన్నాడు, అలానా మీకు ఆకలిస్తుందా, అయితే చేద్దాం, ఆలోచిద్దాం అని వెంటనే తన ఆలోచన చెప్పాడు. ఇదిగో నా భక్తులైనటువంటి బ్రాహ్మణ భార్యలు ఉన్నారు, వాళ్ళు ఎప్పటి నుంచో నా మీద మనస్సు కలిగి నన్ను నిరంతరం ధ్యానిస్తూ ఆ కథలు విని నన్ను చూడాలనేటువంటి తపనతో ఉన్నారు. ఆ యజ్ఞపత్నులు అంటారు వాళ్ళు. ఆ యజ్ఞపత్నులైనటువంటి ఆ బ్రాహ్మణ భార్యలను ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అనుగ్రహించడానికి ఇది సరైన సమయం అనుకున్నాడు. వీళ్ళు సరిగ్గా ఈ మాట అడగడంతో వెంటనే వాళ్ళని పిలిచి అన్నాడు కదా, వెళ్ళండి, ఈ వనంలోనే కొద్దిగా దూరం వెళ్తే అక్కడ మహానుభావులైనటువంటి కొంతమంది బ్రాహ్మణులు స్వర్గం కోసం అని ఒక యజ్ఞం చేస్తున్నారు. స్వర్గ ఫలంగా ఒక యజ్ఞాన్ని చేస్తున్నారు. దాని పేరు ఆంగిరసం అని. ఈ ఆంగిరసం అనేటువంటి యజ్ఞాన్ని చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళతో చెప్పండి. స్వయంగా బలరామకృష్ణుడు ఇక్కడికి ఇద్దరు వస్తున్నారు, వచ్చారు, మీరు సిగ్గుపడక్కర్లేదు, స్వయంగా నేనే పంపిస్తున్నాను కనుక సిగ్గుపడక్కర్లేకుండా చెప్పండి. దగ్గరలో బలరామకృష్ణుడు ఇద్దరు ఉన్నారు, వాళ్ళతో పాటు మేము వచ్చాం, వాళ్ళకి మాకు ఆకలి వేస్తుంది, కొద్దిగా ఏదైనా ఉంటే పెట్టండి అని మా ఇద్దరి పేర్లు చెప్పి మీరు అడగండి, వాళ్ళు ఇస్తారు, తెచ్చుకొని ఆహారం తీసుకోండి. సరే, వీళ్ళు ఆ బలరామకృష్ణ యొక్క నామాలు కీర్తిస్తూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి బ్రాహ్మణుడికి సాష్టాంగ నమస్కారం చేశారు. చేసి వాళ్ళతో అన్నారు, ఓ భూదేవులారా, మేము శ్రీకృష్ణుడి యొక్క ఆజ్ఞని బలరాముడి యొక్క ఆజ్ఞని పాటించేటువంటి వాళ్ళమయ్యా. వాళ్ళిద్దరూ మీ ఇద్దరి దగ్గర మిమ్మల్ని మీ దగ్గరికి పంపించారు, మేము ఇక్కడికి వచ్చాం. ఆ బలరామకృష్ణుడు ఇద్దరు ఇక్కడికి దగ్గరలోనే వనంలో ఉన్నారు, ఆవులు కాస్తున్నారు. గోవులు కాస్తూ ఉండగా మాకు బాగా ఆకలి వేసింది. ఆ ఆకలి కోసం మిమ్మల్ని అన్నం అడగమన్నారు, మీరు కనుక మాకు భోజనం పెడితే అది తీసుకుని వెళ్తాం అన్నారు. వీళ్ళు మాట్లాడలేదు, ఏమీ లేదు, అలా ఉలుపు పలుపు లేకుండా ఉన్నారు. కృష్ణుడు చెప్పి పంపించేటప్పుడు ఒక మాట కూడా చెప్పాడు, అది మళ్ళీ వీళ్ళతో చెప్తున్నారు. ఏమన్నారట, దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు యజ్ఞ దీక్షలో ఉన్నారు కదా, దీక్షలో ఉన్నటువంటి వారు అగ్నిష్టోమ యజ్ఞంలో కానీ ఇంద్రదేవతాకమైనటువంటి యజ్ఞాల్లో కానీ పశువధ చేసేదానికన్నా ముందే ఆ దీక్షితులైనటువంటి వారు అన్నం కనుక స్వీకరిస్తే అది దోషం అని ఉంది శాస్త్రంలో. కానీ ఇతర యజ్ఞాలు ఏం జరిగినా కూడా ఆ దోషం అంటదు. కనుక మీరు మాకు అన్నం పెట్టచ్చు అంటే అర్థం ఏంటి, యజ్ఞానికన్నా ముందు వీళ్ళు తిన్నా లేకపోతే ఇతరత్ర వాడినా అది దోషం. ఆ చెరువు ముందు ఆ యజ్ఞంలో వినియోగించాలి. కానీ ఇతర యజ్ఞాల్లో అలా అవసరం లేకుండా ముందు స్వీకరించినా దోషం లేదు అని చెప్తోంది. కనుక మీరు మీ దగ్గర ఉన్నటువంటి అన్నాన్ని మాకు తీసి ఇచ్చి పంపించవచ్చు అన్నట్టుగా ఒక విషయం కూడా చెప్పారు. కానీ స్వర్గాది క్షుద్ర ఫలాల కోసంగా వాళ్ళు చేస్తున్నారు యజ్ఞాన్ని, దానికోసం కష్టపడుతున్నారు యజ్ఞం కోసం. అలా ఉన్నటువంటి బ్రాహ్మణులు దాని మీద ఆసక్తితోటి వచ్చినటువంటి వీళ్ళ మాటను అస్సలు పట్టించుకోరు. పాపం చెప్తూనే ఉన్నారు, అంటూనే ఉన్నారు, కానీ వీళ్ళకి జ్ఞానం కూడా రాలేదు. సాక్షాత్తు యజ్ఞ స్వరూపుడైనటువంటి వాడు నారాయణ, యజ్ఞోవై విష్ణువు అని వాడు చేస్తోంది యజ్ఞం. ఆ యజ్ఞ స్వరూపుడైనటువంటి సాక్షాత్తు పరమాత్మే వీళ్ళకి కబురు పంపించాడు, మాకు సాపాటు పంపించండి అని. కానీ వీళ్ళకి మాత్రం ఆయన మీద భగవంతుడు అనేటువంటి విశ్వాసం లేదు బ్రాహ్మణుడు. ఎందుకని, పశువులు కాచుకునేవాడు భగవంతుడు ఎలా అవుతాడు అనేటువంటి ఒక అపనమ్మకంతో ఉన్నారు వీళ్ళు. అందువల్ల వీళ్ళు అసలు ఏమి మాట్లాడని కూడా మాట్లాడలేదు. సరే, అలా ఉండిపోయేటప్పటికీ ఇంకా వీళ్ళు మాట చెప్పి చివరికి విసిగిపోయి వెళ్ళిపోయారు. పుట్టి చేతులతో వస్తే కృష్ణుడు అడిగాడు, ఏమన్నా ఏమైంది, ఏం తీసుకురాలేదు అంటే అప్పుడు వీళ్ళు అన్నారు, మేము వెళ్ళాము, కృష్ణ నువ్వు చెప్పావు కదా
నవ్వాడు కృష్ణుడు. నాన్న మీరు నిరాశతో ఉన్నట్లుగా ఉన్నారు పాపం. కార్యం కోసం వెళ్ళిన వాడు ఎప్పుడూ కూడా కలత చెందకూడదు, గుర్తుపెట్టుకో, శాస్త్రం చెప్తుంది ఆ మాట అన్నాడు. అలాగే యాచనకి వెళ్ళినటువంటి వాడు ఏ యాచకుడు కూడా విముఖుడై వెనక్కి రాకూడదు, ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీరు యాచనకి వెళ్ళారు, మీరు అలా విముఖులై రాకూడదు. పర్వాలేదు, ఇంకోసారి ప్రయత్నం చేయండి. వద్దు బాబు, అక్కడికి వెళ్ళి అంత దూరం నడవాలేమో, కాదంటే మళ్ళీ తిరిగి రాను లేదు. ఎందుకు వద్దు అన్నారు. లేదు లేదు, ఇప్పుడు పంపించేది ఆ బ్రాహ్మణుల దగ్గర పంపించలేదు, మీరు ఈసారి బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళండి అన్నాడు. ఆ బ్రాహ్మణ పత్నుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి, అమ్మా ఇట్లా రామకృష్ణులు ఇద్దరు వచ్చారు, వనంలో ఉన్నారు, వాళ్ళకి ఇలా మీరు పెట్టండి, కొద్దిగా సాపాటి ఆకలిస్తుందిట అని చెప్పండి. వాళ్ళకి నా మీదనే మనస్సు ఉన్నది, నా మీద చాలా వాత్సల్యం ఉంది కనుక ఎప్పుడు నన్ను గురించి తలుస్తూ ఉంటారు కనుక అడగగానే తప్పనిసరిగా పెడతారు, వెళ్ళండి అన్నాడు. బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడుంటారు, వంటింట్లో ఉంటారు కదా, వంటలు చేస్తుంటారు. వెనకాల నుంచి వెళ్ళారు. ఈ బ్రాహ్మణులు ఎటు కదలట్లేదు, అటు నుంచి వెళ్ళిపోయారు. వెనక్కి వెళ్ళి అమ్మా అని పిలిచారు. చటుక్కున బయటకు వచ్చారు. ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగారు వీళ్ళని. అడిగితే అప్పుడు అన్నాడమ్మా, రామకృష్ణులు ఇద్దరు కూడా వనంలోకి వచ్చారు, గోవుల్ని మేపుతూ ఇలా వచ్చారు. అలా వచ్చినటువంటి వారికి, వారితో పాటు ఉన్నటువంటి గోపవాళ్ళు అందరికీ కూడా బాగా ఆకలి వేస్తుందమ్మా, కొద్దిగా అపాటు ఏదైనా ఉంటే, కొద్దిగా భోజనం ఏదైనా ఉంటే ఇస్తారా అని అడిగాడు. అడగగానే వెంటనే వాళ్ళకి ఎంతో ఆనందం వచ్చిన, అబ్బా కృష్ణుడు వచ్చాడా, ఇక్కడికి వచ్చాడా, ఇక్కడి దగ్గరలో ఉన్నాడా అన్నారు. ఇక్కడికి దగ్గరలోనే ఉన్నాడు, ఆ వనంలో మేపుతున్నాడు గోవులు. ఇగో మేము కూడా అతని దగ్గర నుంచి వచ్చాం, అతనే పంపించాడు, ప్రత్యేకంగా మిమ్మల్ని అడగమన్నాడు. నిజమా అన్నారు. నిజమా, అయితే ఆగండి అలాగని చెప్పి పరిగెట్టుకుంటూ లోపలికి వెళ్ళిపోయి యజ్ఞం కోసం తయారు చేసినవి ఆ యజ్ఞంలో హవిష్యుగా వెయ్యకుండానే ఆ భక్ష్యాలు, భోజ్యాలు, చతుర్విధ అన్నాలు ఉంటాయి దానికి సంబంధించినవి. ఆ చతుర్విధ అన్నాలు కూడాను పాత్రలో సర్దేసుకొని నెమ్మదిగా సముద్రం వైపు పరిగెట్టేటువంటి నదుల్లాగా పరుగో వీళ్ళందరూ కూడా వాళ్ళతో పాటు బయలుదేరారు. వీళ్ళు చూశారు యజ్ఞం చేస్తున్న వాళ్ళు, ఇప్పటికీ వాళ్ళ కదలికి వచ్చింది. వీళ్ళు బయలుదేరి పరిగెడుతూ ఉంటే టక్కన లేచి ఆగండి ఆగండి అని చెప్పి అందరూ అడ్డుకున్నారు. వాళ్ళ తండ్రులు, కొడుకులు, భర్తలు అందరూ కూడా వాళ్ళని అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఒక తోపుతో శిశువులు పరిగెట్టిపోయారు. నుంచి చూస్తున్నాం కృష్ణుడి కోసం. ఆయన కథలు 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 చెప్తూ ఉంటే అందరూ వింటూ 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 మా మనస్సులో తెలియకుండానే ఆయన మీద ప్రేమ కలిగింది. ఆయన చూడాలని ఎంత తప్పిస్తున్నాం మేము, మాకు అవకాశమే కుదరడం లేదు, ఎప్పుడు వీళ్ళు పంపించేది లేదు, మేము వెళ్ళేది లేదు. ఈవేళ అనుకోకుండా కృష్ణుడి దగ్గరికి వచ్చేసాడు. వచ్చినప్పుడు మేము ఎలా వదులుకోవాలి, ఎక్కర్లేదని చెప్పి వీళ్ళందరూ కూడా మూకుమ్మడిగా వీళ్ళందరినీ తోసిపారేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయారు. సరే వచ్చేసారు. ఆ కృష్ణుడి దగ్గరికి పరిగెట్టారు. పరిగెట్టుకుంటూ పదార్థాలన్నీ తెచ్చారు. కృష్ణుడేమో పచ్చని గడ్డిలో విహరిస్తున్నాడు. శ్యామ సుందరుడు, నల్లగా ఉన్నాడు, పీతాంబరం ధరించున్నాడు, వనమాల ధరించి ఉన్నాడు, నెమలి పింఛంతో ఉన్నాడు, నటవల వేషంతో ఉన్నటువంటి అతని యొక్క చెవుల్లో కొండ కోగు పువ్వులు ఉన్నాయట. ముఖం కమలంలాగా ఉన్నదిట. కమల పుష్పం మీద వాలినటువంటి తుమ్మెదలు ఆ మకరందాన్ని తాగడం కోసం వచ్చి వాలినట్లుగా ఆయన ముఖం మీద ముంగురులు వాలి ఉన్నాయట. ఆ ముఖం కమలం అయితే కమలం మీద వాలి తుమ్మెదలు ఆ మధువుని తాగుతున్నాయా అన్నట్లుగా ఉన్నాయట ఆయన పైన ఉండేటువంటి ముంగురులు అంటే జుట్టు అలా వాలి ఉన్నదట. అలాంటి అందమైనటువంటి రూపంతో ఉన్నట్ట. ఆయన విలాసంగా ఒక చెట్టు కొమ్మ మీద చెయ్యి వేసి ఇంకొక చెయ్యి వాళ్ళ గొప్ప బాలుడి మీద వేసి నిలబడున్నట్ట. ఆ కాలు మీద కాలు వేసుకొని అలా విలాసంగా నిలబడున్నట్ట. సరిగ్గా ఆ సమయంలో ఈ భువనైక సుందరుడైనటువంటి ఆ కృష్ణుని చూసి పరిగెట్టుకుంటూ వచ్చిన విప్రపత్నులందరూ కూడాను ఆశ్చర్యపోయారు. అబ్బా, ఇదే ఉంటాడు కృష్ణుడు, ఎంత అందంగా ఉన్నాడని ఆనందపడిపోయాక వెంటనే వాళ్ళందరూ నిశ్చేష్టులైపోయి ఒక్కసారి పరమాత్మ ఆత్మని ఆలింగనం చేసుకున్నట్లుగా, అంటే మంచి గాఢ నిద్రలో మనం చెప్పాం చూడండి, అలాగా పరమాత్మ ఆలింగనం పొందినటువంటి జీవాత్మ ఇక బాహ్య విషయాలు ఏమీ కూడా తెలియకుండా పడున్నట్లుగా
పరమాత్మని గట్టిగా ఆలింగనం చేసుకొని వాళ్ళు బాహ్య స్మృతి కోల్పోయారట. గోపికలందరూ, అదే యజ్ఞపత్నులందరూ పరమానందాన్ని అనుభవించారట. కృష్ణుడు గమనించాడు, వీళ్ళందరూ కూడా తన దర్శనం కోసం అని చెప్పి తప్పిస్తూ ఉన్నారు. అలా తప్పిస్తున్నటువంటి వీళ్ళు తమ యొక్క కోరికల్ని, బంధువుల్ని అందరినీ కూడా వదిలిపెట్టేసి ఇక్కడికి వచ్చారు అని వాళ్ళ మనస్సు తెలుసుకున్నటువంటి భగవంతుడు వాళ్ళతో చిరునవ్వు నవ్వి యజ్ఞపత్నులరా అని పిలిచారట. ఒకసారి స్పృహొచ్చి కళ్ళు తెరిచి చూశారు. వీళ్ళు చూసేటప్పటికీ వెంటనే అడిగాట, అమ్మో ఎన్ని ఆటంకాలు దాటుకొని వచ్చారో మీరు అన్నాడు. క్షేమంగా వచ్చారు కదా అడిగాట. ఇలా కూర్చో అన్నట్ట వాళ్ళకి కూర్చోబెట్టాట. నాకు ఇప్పుడు చెప్పండి, నేనేం చేయాలి మీకు అని అడిగాట. వాళ్ళు సాపడి వచ్చారు. వాళ్ళు మేమేం చేయాలని అడుగుతున్నాడు కృష్ణుడు. అడుగుతూ చెప్తే, ఇలా రావటం మీకు తగింది. మీ వాళ్ళందరినీ కాదని మీ ఇల్లు వదిలేసి, ధనాలు వదిలేసి, పిల్లలు వదిలేసి అందరినీ వచ్చారు. మీకు రావటం తగ్గిందే. ఎందుకంటే వివేకులైనటువంటి వాళ్ళు లోకంలో ఎప్పుడు తమని తాము ప్రేమిస్తారు. వివేకం కలిగిన ఎవరికైనా సరే ఆత్మ ప్రియమైనటువంటి వాడు కనుక లోకంలో జీవకోటికి అందరికీ నేనే ఆత్మని కలడు. నా మీద మీకు ప్రేమ ఉండడం అనేటువంటిది సహజం అని పరమాత్మ చెప్తూ, ఆత్మప్రియుడైనటువంటి నా యందు సంబంధం కలిగి ఏ ఫలాన్ని కోరకుండా, మీరేదో ఫలం కోసం రాలేదు, నన్ను దర్శించడమే ప్రధానమైన ఫలం అని వచ్చారు కనుక ఏ ఫలం కోరకుండా అత్యంతమైనటువంటి భక్తి చూపిస్తూ వచ్చారు. ఆత్మప్రియులైనటువంటి వాళ్ళందరూ చేసే పని ఇదే, మీరు కూడా అదే చేశారు కనుక మీకు ఇది తగింది. లోకంలో ప్రాణాలు, బుద్ధి, మనస్సు, ఆత్మీయులు, తన శరీరం కానీ, భార్యాపుత్రులు, ధనం మొదలైనటువంటి ప్రియమైనటువంటి వస్తువులు ఎన్నో ఉన్నాయి లోకంలో అందరికీ. ఎన్ని ఉన్నా కూడా ప్రతివాడు కూడాను తన మీద తాను చూపించుకునేంత ప్రేమ ఆ ప్రియమైనటువంటి వస్తువుల మీద చూపించలేదు. మీరందరూ ధన్యులయ్యారు. మీకు ఆత్మ అయినటువంటి నా మీద అత్యంతమైనటువంటి ప్రీతితోటి మీరు ఇక్కడికి వచ్చారు. చాలా సంతోషం. నన్ను చూశారా, నేను మిమ్మల్ని దర్శించాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీరు వెళ్ళిరండి అన్నాడు. మీరు యజ్ఞ భూమి ఉంది కదా, మీరు వెళ్ళిపోండి. ఇంకా మీతో కలిసి ఆ యజ్ఞం జరుపుకోవడం కోసం అని మీ భర్తలు ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ. అందువల్ల వాళ్ళ యొక్క అనుగ్రహం కోసం మీరు అక్కడికి వెళ్ళండి అన్నాడు. అనగానే పాపం వీళ్ళకి మహా చెల్లుకు వచ్చింది, మహాకోపం వచ్చింది. మేము ఇంత కష్టపడి వాళ్ళందరినీ వదిలిపెట్టి పరిగెట్టుకుంటూ ఇక్కడికి వస్తే ఇంకా వెళ్ళండి అంటాడు. ఆ భోజన పాత్రలని తీసేసాం, అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమంటున్నాడు అనుకున్నారు. వెంటనే అన్నట్టు గోపికలు, ఆ యజ్ఞపత్రులు అందరూ కూడా, లేదా నువ్వు ఇలా నిష్ఠూరంగా మాట్లాడటం బాగాలేదయ్యా. పరమాత్మని పొందినటువంటి వారు మళ్ళీ సంసారంలోకి తిరిగి రారు అని వేదవాక్యాలు చెప్తున్నాయి కదా. మేము వేదం చదువుకోకపోవచ్చు, కానీ బ్రాహ్మణుల యొక్క భాగ్యాలు కదా. వారు ఎప్పుడో చదువుతున్నప్పుడు కొద్దో గొప్ప మా శ్రవణం చెవుల్లో పడినటువంటి దాంట్లో మేము విన్నాం. పరమాత్మని పొందినటువంటి వాడికి మళ్ళీ సంసారంలోకి రావడం ఉండదట కదా. అలాంటప్పుడు నిన్ను పొందిన మేము మళ్ళీ తిరిగి సంసారంలోకి ఎలా వెళతామో అని అడిగారు. తెలియగలరు అడిగి, అందులో నీ యొక్క ప్రతిజ్ఞ ఏమిటి? నీ భక్తులు ఎప్పుడు కూడా మేము పరిపూర్ణంగా నేను శరణాగతి చేసిన వాడు, మా సర్వస్వాన్ని నీకోసం త్యాగం చేసినటువంటి వ్యక్తులం. అలాంటప్పుడు మమ్మల్ని మళ్ళీ సంసారంలోకి తోయటం న్యాయమేనా అని అడిగారు వాడు. అని మేము మా భర్తని, పుత్రులు, బంధువులు అందరినీ కూడా వదిలేసి నిన్ను శరణాగతి చేస్తూ నీ పాద తులసి ఏదైతే ఉందో దాన్ని ధరించడం కోసం అని నీ పాదాల మీద పడ్డామయ్యా. ఒకవేళ నువ్వు అన్నట్టుగా నేను తిరిగి వెళ్ళినా కూడా
మా భర్తలు కానీ, మా తల్లిదండ్రులు కానీ, మా పుత్రులు కానీ, మా సోదరులు కానీ, జ్ఞాతులు కానీ, బంధువులు కానీ ఎవ్వరు కూడా మాకు ఆశ్రయం కల్పించరు. ఎందుకంటే వాళ్ళందరినీ కాదని పరిగెట్టుకు వచ్చాను. మమ్మల్ని ఎలా తీసుకుంటారు? అందువల్ల ఇక మరి వాళ్ళే మమ్మల్ని స్వీకరించారంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు స్వీకరిస్తారు? ఎవ్వరు స్వీకరించరయ్యా. అందువల్ల నీ పాదాల మీద పడ్డాం, మాకు ఇంకొక గతి లేదు. నీ దాస్యాన్ని ఇచ్చి మమ్మల్ని నువ్వు అనుగ్రహించు. నీ దాస్యుల కింద ఇక్కడ పడి ఉంటాము. కృష్ణుడు నవ్వాడు. మీ యొక్క అద్భుతమైనటువంటి ఆ భక్తికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇద్దరు నేను ఆజ్ఞయిస్తున్నాను. నా ఆజ్ఞతో వెళుతున్నారు మీరు. నా ఆజ్ఞతో వెళుతున్నటువంటి మిమ్మల్ని మీ తల్లిదండ్రులు కానీ, భర్తలు కానీ, సోదరులు కానీ, పుత్రులు కానీ, లోకంలో ఉన్న ఎవ్వరూ కూడా మీ మీద ఒక్క నింద కూడా వేయరు. ఇది నా వాక్కు. మీరు వెళ్ళండి, మీకు ఏమి ఇబ్బంది లేదు. నేను దేవతల ఈశ్వరుణ్ణి కనుక, వాళ్ళని కూడా శాసించగలిగినటువంటి వాడిని కనుక, నీకు శరీరంతో నేను దూరంగా ఉన్నా నా మీద మనస్సు నుంచి పరమ ప్రీతి కలిగినటువంటి వాళ్ళు కనుక మీరు తప్పనిసరిగా నన్ను తొందరలోనే పొందుతారు అని వర్ణించాడు. ఎలా పొందుతారు పరమాత్మని దూరంగా ఉండి కూడా అనంటే, శ్రవణాత్, దర్శనాత్, ధ్యానాన్ మై భావోను కీర్తనాత్ న తథా సన్నకర్షేణ ప్రతియాత తతో గృహాన్ అంటున్నాడు. వాళ్ళతో చెప్తున్నట్ట పరమాత్మ నా గుణాలని, నా కథల్ని శ్రవణం చేయటం వల్ల కానీ, నా విగ్రహాన్ని దర్శించడం వల్ల కానీ, నా రూపాన్ని ధ్యానించడం వల్ల కానీ, నా యొక్క నామ గుణ కీర్తనం చేయడం వల్ల కానీ గొప్పదైనటువంటి ప్రీతి నా మీద కలుగుతుంది. ఇవన్నీ చేయగలరు. కానీ వాటి వల్ల కలిగినంత ప్రీతి నా సమీపంలో ఉన్నప్పుడు కూడా కలగదన్నాడు. నాకు దగ్గరగా ఉన్నా కూడా కలగదు. నాకు దూరంగా ఉన్నప్పుడు కలిగేటువంటి ఆ ప్రేమ వీటన్నిటి ద్వారా నా మీద అధికమవుతుంది. కనుక మీరు వెళ్ళండి, మీకు మంచి ఆ ప్రీతి మీకు ఎటు ఉన్నది, దాన్ని ఇంకా వృద్ధి పొందించుకోండి, నన్ను తప్పనిసరిగా పొందుతారు అని ఆజ్ఞ ఇచ్చాడు. పాపం విప్రపత్నులు వెళ్ళడానికి అసలు మనస్సు లేదు. ఎవరు ఉంటుంది చెప్పండి? కృష్ణుని వదిలి వెళ్ళిపోవాలి. కానీ మన ప్రారంభం చేసి మనం వదిలేసి వచ్చాం, ఈ లోకంలో పడ్డా. సరే, మనసు లేదు, భారం అయిపోయింది హృదయం. వెళ్ళలేక వెనక్కి కృష్ణుని చూసుకుంటూ ముందుకు వెళ్ళారు వాళ్ళు. అలా యాగభూమికి తిరిగి వెళ్ళారు. కృష్ణుడు అన్నట్లుగానే అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భర్తలు కూడా వాళ్ళకి ఏ విధమైనటువంటి తప్పు పట్టకుండా భార్యలతో కలిసి వాళ్ళ యజ్ఞాన్ని పూర్తి చేసుకున్నారట. కానీ ఒక బ్రాహ్మణ స్త్రీ మాత్రం పాపం ఉండిపోయింది. అంటే వీళ్ళందరూ వచ్చేస్తున్నారు, కానీ అయ్యో ఒక బ్రాహ్మణ స్త్రీ యొక్క భర్త మాత్రం మహామండిగా పట్టేసుకొని దాని లోపలికి ఇచ్చి వెళ్ళిపోయి రూమ్లో గదిలో పడేసి తాళం వేసేసి తలుపుకి గొళ్ళెం పెట్టి తాళం వేసేసాడు వాడు. దాంతో ఆవిడ బయటికి రాలేకపోయింది, బంధింపబడి కృష్ణుడి దగ్గరికి రాలేక చాలా దుఃఖించింది బాబు. ఆ లోపలే తాను ఉండిపోయి ఆ కృష్ణుడి యొక్క తాను కథల్లో విన్నటువంటి ఆ కృష్ణుడి యొక్క రూపం ఏదైతే ఉన్నదో ఆ రూపాన్ని మనస్సులో భావించుకున్నది. ఆ భావించుకొని కృష్ణుడిని మనస్సులోనే గట్టిగా ఆలింగనం చేసుకొని కర్మబంధ స్వరూపమైనటువంటి ఈ శరీరాన్ని వదిలేసేసి వెళ్ళిపోయి ఆ కృష్ణుడి యొక్క చరణాల బృందాలను చేరుకుని. సరే, ఇక కృష్ణుడు ఆ విప్రపత్నులు తెచ్చినటువంటి పదార్థాలు ఉన్నాయి కదా, చతుర్విధ అన్నాలు, అవన్నీ గోపబాలులందరికీ పెట్టి తాను కూడా ఆనందంగా భుజించాడు. ఈ బ్రాహ్మణులు ఉన్నారే, పరీక్షిత్ మహారాజుకి సుకుమారి చెప్తున్నారు, రాజా ఆ బ్రాహ్మణులు ఉన్నారు కదా, వాళ్ళు మానవ రూపంలో ఉన్నటువంటి పరమాత్మని, బలరామకృష్ణులుగా వచ్చినటువంటి పరమాత్మని గుర్తించలేదు. పరమాత్మగా గుర్తించకపోవడం వల్ల ఆ రామకృష్ణులు ఇద్దరు కూడా యాచనకి
దర్శించి వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ స్వామి యొక్క వైభవాన్ని అంతటిని కూడా కీర్తిస్తున్నారో అప్పుడు పశ్చాత్తాపడ్డారు, చాలా పశ్చాత్తాపడ్డారు. పడి వాళ్ళ యొక్క భార్యలకి కృష్ణుడి మీద ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తి తమకి లేదే అని చాలా దురదృష్టవంతులు అని భావించారట. అలాంటి భక్తి మాకు కలగలేదు, ఎంత భాగ్యవంతులు కదా వీళ్ళందరూ కూడా అనుకొని తమని తాము నిందించుకున్నారట. ఏమని నిందించుకున్నారట? మేము ఉత్తమమైనటువంటి బ్రాహ్మణ జన్మనెత్తాం, కానీ ఏం కదా, ఎవరైతే తన జ్ఞానంతో పరమాత్మని పొందాలో అలాంటి జ్ఞానం అధికంగా కలిగినటువంటి బ్రాహ్మణ జన్మనెత్తి కూడా ప్రయోజనం లేదు అనుకున్నాను. భగవంతుడికి విముఖులమై ప్రవర్తించాం. అలా ప్రవర్తించడం వల్ల మా 3 జన్మలు కూడా నాశనం అయిపోయాయి. ఏమిటి మా 3 జన్మలు అని అంటే, ఒకటి తల్లి గర్భం నుంచి వచ్చినటువంటి జన్మ ఒకటి, ఉపనయన సంస్కారం వల్ల వచ్చేటువంటి జన్మ ఒకటి, అలాగే మంత్ర దీక్షని పొంది ఆచార్యుని ద్వారా పరమాత్మ కోసంగా జీవించేటువంటి జన్మ ఒకటి. 3 జన్మలు అంటే ముముక్షు జన్మ. ఇలా 3 జన్మలు ఏవైతే ఉన్నాయో 3 జన్మలు వృధా అయిపోయాయి. మా 3 జన్మలు, మా వ్రతాలు, గొప్పగా ఉన్నటువంటి మా శాస్త్ర జ్ఞానం, ఉత్తమమైనటువంటి మా కులం, మా కర్మ నైపుణ్యం ఇవన్నీ కూడా వ్యర్థమైపోయాయి. మేము ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులుగా జన్మించినప్పటికీ భగవంతుడిని తెలుసుకోవడంలో, ఆయన్ని గుర్తించడంలో అసమర్థులం అయిపోయాం. భగవంతుని యొక్క మాయ యోగులకు కూడా మోహాన్ని కలిగిస్తుంది అంటే మాలాంటి వాళ్ళకి అని బాధపడ్డారు వాళ్ళు. కానీ ఎవరి ఏ అధోక్షతుడు అని చెప్పబడేటువంటి పరమాత్మ ఏదైతే భక్తి కలుగుతుందో ఆ భక్తి మృత్యుపాశం లాంటి ఈ సంసార బంధాన్ని కూడా నాశనం చేస్తుంది శాస్త్రమే చెప్తుంది అన్నమాట. అలాంటి మృత్యు సంబంధంగా మృత్యు అని చెప్పబడేటువంటి సంసార బంధాన్ని నాశనం చేసుకోగలిగేంత గొప్ప భక్తి ఆ పరమాత్మ మీద పొందినటువంటి మా భార్యలు ఎవరైతే ఉన్నారో, మా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత ధనులు అని భావించారు. వాళ్ళకి ఎలా కలిగింది ఈ భక్తి? వాళ్ళకి ఇవేమీ లేవు. వీళ్ళకి ఉపనయన సంస్కారం లేదు, గురుకుల వాసము లేదు, తపస్సు లేదు, ఆత్మ విచారం లేదు, శౌచం లేదు, అలాగే సంధ్యావందనాది క్రియలు లేవు. ఇవేమీ లేకపోయినా వీళ్ళకి భగవంతుడి యందు దృఢమైన భక్తి కలిగింది. ఇవన్నీ ఉన్నా మాకు మాత్రం భగవంతుడిని గుర్తించలేని అంధకారపు అజ్ఞానాన్ని ఆవరించింది. అంటే ఆశ్చర్యం అని వాళ్ళే నిందించుకుంటూ ఆశ్చర్యపోయారు. ఎంత దురదృష్టవంతులు ఉన్నా. నిరంతరంగా సుఖచింతనలోనే ఉన్నాం. ఎప్పుడు ఇక్కడ ఉండేటువంటి సుఖాల కన్నా గొప్ప సుఖం స్వర్గంలో లభిస్తుందని ఆ స్వర్గం కోసమని యజ్ఞాలు చేస్తూ ఏడుస్తున్నాం తప్ప భగవంతుని గురించి విస్మరించామే. అయినా పరమాత్మ అయినటువంటి తాను మోక్షప్రదాత, పూర్ణ కాముడైనటువంటి ఆయన మన దగ్గరికి యాచించి రావడం ఏంటి ఆశ్చర్యం. ఆయనకి యాచించవలసిన అవసరం ఉందా? అలాంటి పరమాత్మ సాక్షాత్తు మోక్షప్రదాత అయినటువంటి తాను మన దగ్గరకు వచ్చి యాచించాడంటే ఆయనకి యాచన కోసం కాదు వచ్చింది, మనని ఉద్ధరించాలని వచ్చాడు. అయితే మనకి పరమార్థాన్ని జ్ఞాపకం చేసి మనల్ని ఉద్ధరించడం కోసం ఆయన వస్తే మేము మాత్రం ఆయన గుర్తించలేని అజ్ఞానంతో కూడా ఉండి నేను గుర్తించగలుగుతున్నాను. చాలా పశ్చాత్తాపడ్డాక చివరికి వాడు మనస్సులోనే ఆ పశ్చాత్తాపంతో పరమాత్మని శరణాగతి చేశాక, శరణాగతి అయితే చేసి నమస్కరిస్తున్నామని పరమాత్మకి విన్నపం చేసుకున్నా, ఆయనే మా తప్పుల్ని క్షమించాలని మనస్సులో నిండుగా ప్రార్థించినా వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళలేకపోయాక దర్శనం చేసుకున్నారు. ఎందుకుడా అంటే కంసుడి యొక్క భయం చేత. కంసుడి యొక్క భయం చేత ఆయన్ని దర్శించుకోవడానికి వెళ్ళలేక ఇక్కడే ఉండి మనస్సుతో ఆయన్ని శరణాగతి చేశారు. ఇలా యజ్ఞపత్నులు అని చెప్పబడేటువంటి వాళ్ళని
ఇక గోపబాలులందరూ ఇంద్రుడి కోసం యజ్ఞం చేయాలి అని అనుకున్నారు. నందుడు, గోపబాలు అందరూ కూడా. సుఖ మహర్షి చెప్తున్నారు పరీక్షిత్, ఓ రాజా, బలరామకృష్ణులు ఇద్దరు కూడా ప్రజల్లో నివసిస్తూ హాయిగా గడుపుతున్నటువంటి రోజుల్లో ఒకసారి ఈ గోపబాలులందరూ కూడా ఇంద్రుడికి సంబంధించినటువంటి ఒక యజ్ఞం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదో హడావుడి జరుగుతోంది రేపల్లిలో. అంతా హడావుడి చూశాడు కృష్ణుడు, బలరాముడు ఇద్దరు కూడా. కృష్ణుడికి సందేహం వచ్చింది. వెంటనే నందుడి దగ్గరికి వెళ్ళాడు. నాన్నగారు, దేనికంటే ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి అని అడిగాడు. ఏమిటి హడావుడు అంతా, ఏమిటి, ఎందుకు ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు అని అడిగాడు. చూస్తే కొద్దిగా ఏదో హోమ కుండాలేవో పడుతున్నారు, యజ్ఞం చేస్తున్నారా? అయితే ఆ యజ్ఞం దేనికోసం చేస్తున్నారు? ఏ ఫలం కోసం చేస్తున్నారు? ఈ యజ్ఞానికి దేవత ఎవరు? అధికారి ఎవరు? ఏ ద్రవ్యాలతో ఈ యజ్ఞాన్ని చేయాలి అని అనుకుంటున్నారు? విషయాన్ని చెప్పరండి అని అడిగాడు నాన్నగారు, తండ్రి నందుడిని కృష్ణుడు. అడిగేటప్పటికే నాకు చాలా ఆసక్తిగా ఉంది. యజ్ఞం చేస్తున్నారు, యజ్ఞం దేనికోసం చేస్తున్నారు? అప్పుడు నందుడు సమాధానం చెప్పలేదు. మౌనంగా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతున్న తండ్రిని చూసి అన్నాడు కదా కృష్ణుడు, అంతగా కూడా ఆత్మదర్శనం చేసేటువంటి సాధువులు ఎప్పుడు నిజాన్ని దాచరు అన్నాడు. అంతగా ఆత్మదర్శనం చేసేటువంటి సాధువులు ఎప్పుడు కూడా నిజాన్ని దాచరు. అసలు ఎప్పుడైనా సరే ఎవరికైనా చెప్పదలుచుకున్నప్పుడు లోకంలో హితం చేసేటువంటి వాళ్ళకి ఏమీ చెప్పకుండా దాచడం అనేది చేయక్కర్లేదు. లోకానికి అపకారం చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏదైనా రహస్యం చెప్పకుండా ఉండొచ్చునేమో, కానీ లోకానికి హితం చేసేటువంటి వాళ్ళకి దాచి మాత్రం ప్రయోజనం ఏంటి, ఉపయోగం ఏంటి? వాళ్ళు హితం చేసేవాళ్లే కదా అన్నాడు. అందుకని ఇతరులనేటువంటి భేదభావం ఎప్పుడు కూడా వాళ్ళు చూపరు కదా. హితం చేసేటువంటి హితమే కాంక్షిస్తారు. వీళ్ళ వాళ్ళ అనేది లేదు. లోకానికి హితం జరుగుతుందా లేదా చూస్తాడు అంతే. అందువల్ల మమ్మల్ని ఏదో పిల్లలుగా భావించి మాకివన్నీ అవసరం ఏమిటి అన్నట్లుగా మీరు మమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మాకు అనిపిస్తుంది. మా వల్ల హితం జరుగుతుంది కదా, చెప్తే మాత్రం తప్పేమిటి? అందువల్ల నా దగ్గర ఏమీ దాచవలసిన అవసరం లేదు, చెప్పరా అని అడిగాడు నందుడిని. అంటూనే ఇంకో మాట అన్నాడు. కొంతమంది అజ్ఞానులు ఉంటారు లోకంలో. తాము చేసేటువంటి కర్మలు ఏవో కొన్ని కర్మలు చేస్తారు, కానీ ఆ కర్మలు ఏమిటో వాళ్ళకి తెలియదు. వాటి వల్ల వచ్చేటువంటి ఫలం ఏమిటో వాళ్ళకి తెలియదు. అలా కర్మలేమిటో కర్మ ఫలాలేమిటో కూడా తెలియకుండానే కర్మలు చేసేసుకుంటారు కొంతమంది అజ్ఞానులైనటువంటి వారు. కొంతమంది అలా కాకుండా వాటి విషయంలో కూలంకషంగా దాని గురించి తెలుసుకొని కర్మలు చేస్తూ ఉంటారు కొంతమంది. అప్పుడు ఆ కర్మలు సుసంపన్నాలు అవుతాయి. అందువల్ల ఈ అజ్ఞానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి కర్మలన్నీ కూడాను వాళ్ళు ఎవరిని అడగరు, మూర్ఖంగా వాళ్ళకై వాళ్ళు చేసుకుంటూ పోతారు. వాళ్ళకి తెలియదు, ఇంకొకరిని అడగరు, చేస్తారు, వ్యర్థమైపోతాయి కదా అదండి ఆ కర్మలన్నీ కూడా. అందువల్ల బుద్ధిమంతుడైనటువంటి వాడు కర్మలు చేసేటప్పుడు ఏదో ఆచారంగా వచ్చింది మాకు, మా అమ్మాయి మేమెవరిని అడగాలి, ఇంకా మాకు అవసరం లేదు, మా ఆచారంగా వస్తోంది, పరంపరగా వస్తోంది అని అర్థరహితమైనటువంటి కర్మలు ఎప్పుడు కూడా చేయకూడదు. తమకి హితం చేసేటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పెద్దలతో ముందు సంప్రదించాలి. ఏ కర్మ చేసినా సంప్రదించి వాళ్ళు కనుక ఇది హితం చేసేది, లోకానికి హితం చేస్తుంది, నీకు శుభాన్ని కలిగిస్తుంది నాయన, ఇది చెయ్యి అని వాళ్ళు ఆజ్ఞాపిస్తే వాళ్ళ యొక్క సూచన మేర మనం చెయ్యాలి తప్ప స్వతంత్రంగా మాకేదో ఆచారంగా వస్తుందని మాత్రం చేయకూడదు. ఈ సందర్భంగా
మా గురువు గారు కథ చెప్తూ ఉండేవారు. ఆచారం, పరంపర లాంటి ఏం చెప్పేవారంటే, ఒకసారిట ఒక వ్యక్తి ఉన్నాడు. అతను తన తండ్రి గారికి శ్రాద్ధ కర్మ చేయాలి. అంటే తిరువచ్చైన వచ్చింది వాళ్ళ తండ్రి గారు. ఆ తిథి వచ్చేటప్పటికి ఆ రోజు పితృదేవతలకి ఇంట్లో వండుతారు కదా. దేవతల్లో పితృదేవతలు చాలా నిదానంగా ఉంటారు. వాళ్ళకి మడి ఆచారం తప్పనిసరిగా ఉండాలి. వారికి సంబంధించి ఏ సమర్పించినా కూడా విధి విధానాలు దాటకూడదు. విధి విధానాలు దాటి ప్రకారం ఏదైనా చేస్తే అది స్వీకరించడం వెళ్ళిపోతారు పితృదేవతల్లో ఉన్నటువంటి. అందుకని పితృకార్యం చేసేటప్పుడు పిల్లల్లో చేయబడేటువంటి వంటలు ఉంటాయే మడిగా చేస్తారు. చాలా మడిగా ఉంటారు. చిన్న పిల్లల్ని కూడా రానివ్వరు. ఎవ్వరూ దగ్గర దరిదాపుల్లోకి రావడానికి లేదు. ఆ వంటలన్నీ పూర్తయి ఆ సంబంధించిన కార్యం పూర్తయ్యేంత మటుకు ఎవరిని రానివ్వరు. ఎందుకంటే పితృదేవతలకి ఏ విధమైనటువంటి మైల తగిలినా కూడా దోషమైంది. మళ్ళీ మొత్తం చేసుకోవాలి. మళ్ళీ స్నానాలు చేసి తల మళ్ళీ మొత్తం వండుకోవాలి. మళ్ళీ మొత్తం చేయాలి. పనికిరాదు. సరే, ఈయన వాళ్ళ తండ్రి గారికి తిరువచ్చయనం పెట్టాలి. తిరువచ్చయనం పెట్టాలంటే చాలా మడి ఆచార పద్ధతిగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి తిరుగుతుంది. సహజంగా కుక్క చూసినా పనికిరాదు, పిల్లి ముట్టితే పనికిరాదు అని శాస్త్రం. కుక్క చేత చూడబడినటువంటి వస్తువు మనం వాడకూడదు. పిల్లి చేత ముట్టబడినటువంటి వస్తువు వాడకూడదు. అది చూడటం ఏమిటి, ఒకే కంచంలో ఆ కుక్క వీడు ఇద్దరు కలిసి తినడం కూడా జరుగుతుంది. చూడండి ఎంత విచిత్రమైన జీవితాలు అయితే, అంత భయంకరంగా తయారు. సరే, అదలా పెట్టేస్తే ఈ విధంగా ఉంటుంది కనుక ఇంట్లో పిల్లి తిరుగుతుంది కనుక ఆ ఇంటి యజమాని అయినటువంటి ఆయనకి భయం పుట్టింది. ఇది పితృకార్యంలో చాలా పవిత్రంగా ఉండాలి. ఈ పిల్లి ఎప్పుడో వచ్చి తప్పుకొని ఏదైనా ముట్టేసిందంటే పనికి రాకుండా పోతుంది. మళ్ళీ మేము మొత్తం వండుకోవాలి, ఇవన్నీ తలకాయ నొప్పిగా ఉంటుందని అతను ఏం చేశాడంటే, అప్పుడే స్కూల్కి వెళ్ళబోతున్నాడు కొడుకు. ఆ కొడుకుని పిలిచాడు. ఇట్లా అన్నాడు. ఏంటన్నా అన్నాడు. సరే నాన్న, మన ఇంట్లో పుట్టలేదురా, నువ్వు పుట్ట కొనుక్కొని రా ఒకటి అన్నాడు. ఎందుకు నాన్న అన్నాడు. ఇవాళ మీ నాన్నగారి తిరువచ్చయనం రా, పుట్ట కింద పిల్లిని పెట్టాలి, త్వరగా తీసుకురాపోయి అన్నాడు. అంటే అలాగే నాన్న అన్నాడు. పరిగెట్టుకుంటూ వెళ్ళాడు, పుట్ట ఒకటి కొనుక్కొచ్చాడు, తండ్రి గారికి ఇచ్చేసాడు. వెంటనే స్కూల్కి వెళ్ళిపోయాడు. మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చే సమయానికి కార్యక్రమం అంతా పూర్తయిపోయింది. చక్కగా మంచి వడలు, హంగామా, దానికి కావలసిన భోజన పదార్థాలు ఏవైతే ఉన్నాయో హాయిగా సృష్టిగా తినేసాడు. అయిపోయింది. మామూలుగా అలాగే నడుస్తుంది జీవితం. కొంతకాలం అలా అయిపోయిన తర్వాత ఈ తండ్రి పోయాడు. వీడు కొద్దిగా పెద్దవాడయ్యాడు. తండ్రి గారికి తిరువచ్చయనం పెట్టాలి ఆలోచించాడు. తండ్రి గారికి తిరువచ్చయనం పెట్టాలి. మా తండ్రి గారు మా తాతగారికి పెట్టారు. పెట్టినప్పుడు నన్ను పిలిచి ఒరే పుట్ట తీసుకురా అన్నారు. ఎందుకు అంటే పిల్లి పెట్టాలి దాని కింద అన్నారు. పుట్ట కింద పిల్లి పెట్టాలన్నారు. పుట్ట కింద పిల్లి పెడితే తిరువచ్చయనం చేసినట్టు. ఆ రోజు పదార్థాలన్నీ చేశారు కనుక ఆ రోజు పదార్థాలన్నీ చేయాలి, అన్ని తినాలి. మనం పుట్ట కింద పిల్లి పెడితే తండ్రి గారికి తిరువచ్చయనం పెట్టేసినట్టే అన్నారు. అప్పటికి ఆ పిల్లి లేదు. వీడి పెద్ద ఇంట్లో పిల్లి ఎక్కడ ఉంటాయి, పెట్టుకుంటూ ఉంటాయి. ఇంట్లో పిల్లి లేదు. అందుకని వీడు పిల్లి పుట్ట రెండు కొనుక్కొచ్చాడు. కొనుక్కొచ్చి ఇంట్లో ఆ పిల్లిని పుట్ట కింద పెట్టేసి హాయిగా పదార్థాలన్నీ చేసుకొని సుష్టుగా తినేసారు. అయిపోయింది. తండ్రి గారికి తిరువచ్చయనం అయిపోయింది అని హాయి కూర్చున్నాడు. సరే, ఈ లోపల ఇంటి పురోహితుడు ఉంటాడు కదా, ఆ పురోహితుడు ఆలోచిస్తున్నాడు, ఇంకా తిరువచ్చయనం వేళ వీడేంటి ఉలుకులేదు పలుకులేదు, వీడికి గుర్తుందో లేదో అసలు అని చెప్పి ఆయన వచ్చాడు.
వచ్చి ఏమిరా బాయ్ మీ నాన్నగారికి తిరువజ్జనం పెట్టాలి కదా, మీరేమిటి అసలు ఆ ఉనికి లేదు పలుకు లేదు పెట్టట్లేదా ఏంటి అయిపోయిందండి ఎప్పుడు మంత్రం చెప్పడానికి నేను రాలేదు, మీరు అప్పుడే అక్కడికి అయిపోయింది అన్నట్టు పోదాం. మంత్రం చెప్పడం ఏంటండి అన్నాడు. అదేమిట్రా తిరువజ్జనం చెప్పాలంటే మంత్రం అంటే లేదండి మా ఆచారంలో లేదు, మా ఆచారం అది కాదండి, మంత్రం చెప్పడం ఇవేం లేవు మా ఆచారంలో, మీ ఆచారం ఏమిట్రా అన్నాడు. పాపం మా నాన్నగారు చేశారు తిరువజ్జనం మా తాతగారికి, నాకు తెలుసు అన్నాడు. ఏమి తెలుసురా నీకు అన్నాడు. అదే నన్ను గుట్ట కొనుక్కురమ్మని నన్నే చెప్పాడు, నేనే కొనుక్కొచ్చానండి. ఎందుకంటే గుట్ట అని అడిగాను నేను, గుట్ట కింద పిల్లి పెట్టాలరా మీ తాతగారు తిరువజ్జనం ఇవాళ అన్నాడు. నేనే తెచ్చాను, మీరు నాకు చెప్తానండి, మా పారంపర్యంగా వస్తున్నటువంటి ఆచారం ఇది, మా ఆచారాన్ని వదిలేసుకొని మీరేదో మంత్రాలు అంటారు ఏమిటి ఏమిటి ఇదంతా అన్నాడు. బాగా పెద్దగా నవ్వేశాడు. ఏమిట్రా గుట్ట కింద పిల్లి పెడితే తిరువజ్జనం అట్లా అయిపోతుందిరా, ఏమిటి విషయం మాకు అర్థం కావట్లేదు ఇదంతా అంటే, లేదండి పురోహితులు వారు మీరు వెళ్ళిపోండి, మా ఇంట్లో అయిపోయింది, వండేసుకున్నాం తినేసాం అంతా అయిపోయింది, గుట్ట కింద పిల్లి కూడా పెట్టాను రండి అన్నాడు. గుట్ట తీసాడు, పిల్లి చూపించాడు, ఎగిరిపడి పరిగెట్టి చూపించాడు. నేను కొడితే ఇంకా తన యొక్క మూర్ఖపు వాదానికి సమాధానం ఏం చెప్పలేక ఆ బ్రాహ్మణుడు సరేనన్నా నీ ఇష్టంగా ఆ పుట్ట కింద పిల్లి వెళ్ళిపోయింది, జాగ్రత్త పెట్టుకో, మళ్ళీ తిరువజ్జనం ఎప్పుడైనా వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పిల్లి కొనుక్కోవాల్సి వస్తుంది కదా, జాగ్రత్తగా దాని కింద పెట్టుకో అన్న, జాగ్రత్తగా పెంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇగో ఇలా ఉంటాయి మన ఆచారాలన్నీ. మనకి శాస్త్రమే ప్రధానం, కానీ మనకు పూర్వం నుంచి మన ఇంట్లో ఏదో ఒక ఆచారం వస్తుంది, ఒక పద్ధతి వస్తుంది, ఇవేమీ మనకి ప్రధానం కాదు, గుర్తుపెట్టుకోండి. అయితే మనకు ఉండేటువంటి ఆ ఆచారాలు శాస్త్రబద్ధమైతే దాన్ని పాటించవచ్చు, తప్పేం లేదు. కానీ శాస్త్రబద్ధం కానప్పుడు మాత్రం తప్పనిసరిగా పెద్దలతో మనం సంప్రదించి దాన్ని ఎలా మనం మార్పు చేసుకోవాలో మార్పు చేసుకోవాలి. అంతేగాని అర్థం పర్థం లేనటువంటి ఏదో పూర్వంలో ఎవరో ఏదో వాళ్ళకి అవకాశం లేక ఏదో చేసి ఉండొచ్చు, అదే అలా కంటిన్యూ అయిపోయి ఉండొచ్చు, అదే ఒక ఆచారంగా లోకంలో వచ్చి ఉండొచ్చు, ఎవరికి తెలుస్తుంది. ఎన్నో తరాలు గడుస్తున్న కొద్దీ అలానే ఆచరిస్తూ వచ్చేసి మా పెద్దలు చేశారు, మా తాతలు చేశారు, ఇలాగే చేశారు కనుక ఇదే నిజం, తప్పు. కనుక శాస్త్రం చాలా ముఖ్యమైనది. అందువల్ల పరమాత్మ తాను శాస్త్రం చెప్పింది శృతిర్ స్మృతిర్ మమైవాజ్ఞ అని భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు స్పష్టంగా. శృతి గాని స్మృతి గాని, శృతి అంటే వేదం, స్మృతి అంటే ధర్మశాస్త్రం. ఆ వేదాలు కానీ ధర్మశాస్త్రాలు కానీ అన్ని నా ఆజ్ఞారూపములు. యో శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం అని చెప్పేస్తున్నాడు. ఎవరైతే శాస్త్ర విధిని ఉల్లంఘించి వాళ్ళ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళకి తోచినట్లుగా ప్రవర్తిస్తారో వాళ్ళకి సిద్ధి ఉండదు. నా సిద్ధిమవాప్నోతి, నా సుఖం, వాళ్ళకి దానివల్ల సుఖమేమీ ఉండదు. నా పరాగతి, వాళ్ళకి పరగతి కూడా ఉండదు. ఎందుకు? నా ఆజ్ఞని ఉల్లంఘించి ప్రవర్తిస్తున్నారు కనుక. యో శాస్త్ర విధి ముసృజ్య, శాస్త్ర విధిని ఉల్లంఘించి ప్రవర్తిస్తే కనుక తప్పనిసరిగా శాస్త్రాన్ని ఆచరించాలి. మమైవాజ్ఞ, నా ఆజ్ఞ అది అని చెప్తున్నటువంటి పరమాత్మ యొక్క శాస్త్రం ఏదైతే ఆయన యొక్క ఆజ్ఞగా చెప్పబడుతున్నటువంటి శృతులు స్మృతులు ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మన జీవితాన్ని మనం గడపాలి. అంటే ఏది దాన్ని మించినటువంటి ఆచారం సంప్రదాయం ఇంకోటి లేదు. అది గుర్తుపెట్టుకోవాలి, దాని ప్రకారంగా మనం నడవాలి అనేటువంటిది ఒకటి. ఇలా ఉండేటువంటి ఆచారాలని బట్టి మన కర్మలన్నీ కూడా
శాస్త్రబద్ధంగా ఉండాలి అని ఇక్కడ కృష్ణుడు కూడా ఆయనకి బోధిస్తున్నాడు. బోధించే బోధన అంటే రేపు చూద్దాం. సర్వం శ్రీ